హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఈరోజు మా మెను మటను గోంగూర, మటను ములక్కాయ వండుదామని చెప్పి ముందు మటన్ ఉడకేస్తున్నాను. చూడండి, ఈసారి మాత్రం మా వారు వంట దగ్గరకు వచ్చారు. చాలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. మా వారు వండితే నాన్ వెజ్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ వండుతారండి మీ వాళ్ళు? చూడండి ఎంత బాగుంటారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కూరలు మాత్రం నలభీమ పాకం అంటారు కదండి, మనకంటే వాళ్ళు వండితేనే చాలా బాగుంటాయి. అంత బాగుంటాయి కూరలు. కానీ వీళ్ళు వంటల దగ్గరికి రారు, కానీ మనతోనే చేపిస్తారు. ఎప్పుడన్నా ఒకసారి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఈరోజు మాత్రం మా వారికి నేను వంట చేస్తానని చెప్పి వచ్చారు. చూడండి, అన్నీ వేస్తున్నారు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగనిచ్చి కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నారు. ఇక చెప్తుంటే పక్క నుంచి అన్నీ చేస్తున్నారు. అయినా వచ్చులేండి, కానీ మనకి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన స్టవ్ దగ్గరకు రాక. అందుకని కొంచెం కొంచెం చెప్తున్నాను అంతే. ఇక ఆయన వేస్తున్నారనమాట. ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత కొంచెం మటన్ వేయమంటే వేస్తున్నారు. చాలా బాగా వచ్చింది. కూరలు కూడా చాలా టేస్ట్గా వచ్చినాయండి. మీరు కూడా ఇలాగ చేస్తుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా నచ్చట్లేదా నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒకసారి కామెంట్ చేస్తే తెలిసిద్ది కదండి. ఇక మసాలా వేస్తున్నారు. మసాలా వేసేసి వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోవాలన్నమాట. దీనిలో అసలు మసాలా వేయకపోయినా పర్లేదు గోంగూరలో, కానీ కొంచెం ఉందని వేసేసాము. కొంచెం వేయచ్చులేండి, మరీ ఏమీ లేకోకుండా కాదు. గోంగూరలో అసలు మసాలా వేయకుండా వండొచ్చు అంటాం, కానీ లైట్గా వేయాలి. అది వేస్తున్నాము. ఈ మసాలా పచ్చివాసన పోయిన దాకా వేపాలి. ఫస్ట్ వేపిన తర్వాత ఇక కొంచెం మా వారికి చూడండి నవ్వుతున్నారు. చెప్తుంటే అయ్యాయి ఇయ్యాయి అంటే నాకు చెప్తున్నావా అని నవ్వుతున్నారు. అన్నీ వచ్చు, కాకపోతే చాలా సంవత్సరాలు అయిందని నేను మళ్ళీ కొంచెం కొంచెం చెప్తున్నాను అన్నమాట, అంతే. ఇక మటన్ వేసేసారు. దానిలో ములక్కాయలు వేసి, ములక్కాయలు కూడా కాసేపు వేగనివ్వాలి. దానికి ఉప్పు కారం పట్టాలి కదండి, అందుకని ములక్కాయలు వేగనివ్వాలి, నూనెలో మగ్గ పెట్టాలి. ఆ తర్వాత మటన్ వేయాలన్నమాట. ఇక వెంటనే మటన్ వేసేస్తున్నారు. మొత్తం ఒకదానిలో వేసారు కాదు, దీనిలో కూడా కొంచెం వేయాలంటే కొంచెం తీసి దీనిలో కూడా వేస్తున్నారు. వేసారు. ఇక లాస్ట్కి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం గోంగూర పెట్టాలన్నమాట దీంట్లో. అలాగ వండితే బాగుంటుందని చెప్పారు. ఇక అదిగో వేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి మగ్గబెట్టాలి బాగా. నీళ్ళు పోయకూడదు, నీళ్ళు పోస్తే బాగోదు కూర. ఆ నీళ్ళతోనే సరిపోతుంది, బాగా ఎగిరిపోతుంది. దీనికి కూడా అంతే, ఉప్పు కారం వేసారు. ఇది బాగా మగ్గిన తర్వాత గోంగూర పెట్టాలన్నమాట. గోంగూర పెడితే చాలా బాగా వచ్చింది కూర. అయితే నేను ఫస్ట్ టైం చూశాను ఈ గోంగూరతో. గోంగూరని మటను నేను అసలు ఎప్పుడు వండలేదు. మా అమ్మాయి దగ్గర అన్నీ కనుక్కొని చేశాను. బాగా ఫస్ట్ టైం వండినా బాగానే వచ్చింది. అది గోంగూర పెట్టేశాను. అది మొత్తం కలబెట్టేసేసి కిందకి పైకి కలబెట్టేసి వదిలేయాలి. ఆ నీరుకి అదే మగ్గిపోయింది అనమాట. అసలు భలే వచ్చింది కూర మాత్రం. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిద్ది కదండి. చూడండి ఎలా ఉంటున్నాయా నా వీడియోస్, నచ్చుతున్నాయా నచ్చట్లేదా చెప్పండి. అదిగో గోంగూర మగ్గిపోయింది చూడండి. ఈ కూర అయిపోయింది, మటన్ కూర. బాయ్.